ట్రేడర్స్ ఎలా ఉన్నారండి? ఓకే. నిన్న వీడియో చేయలేదు, కొంచెం బిజీ. పర్లేదు, మీకు వీడియోస్ వస్తుంటాయి. బట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? కాన్సెప్ట్లో మనం ఏం మాట్లాడుకున్నాము 16th నాడు అండ్ 15th నాడు. అసలు ఏమనుకున్నాము? 15th నాడు మార్కెట్ బుల్లిష్ వ్యూ ఉంటుందని చెప్పుకున్నాము. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయి వస్తే మనము సెల్లింగ్ సైడ్ కాకుండా కిందికి వచ్చినా సరే బయింగ్ ఆపర్చునిటీని వెతుకుదాం అనుకున్నాం, ఓకేనా? ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఫాలో అవుతున్నారు నోట్ డౌన్ చేసుకోండి సార్. మీరు ఒక బుక్ మెయింటైన్ చేయండి, మీరు రాసి పెట్టుకోండి. రానున్న 90 డేస్లో నేను ఒక ట్రేడర్ని అవ్వాలనుకుంటున్నాను అని అనుకునే వాళ్ళు మాత్రమే ఒక బుక్ మెయింటైన్ చేయండి. దాంట్లో ఎవ్రీడే ఏం జరుగుతుంది, ఏం చెప్పుకుంటున్నాము, చెప్పుకునే విధంగా జరుగుతుందా, ఎందుకు జరగట్లేదు, ఎందుకు జరుగుతుంది, మీరు ఈ నోట్స్ కనుక రెగ్యులర్గా ఫాలో అయితే 90 డేస్లో సార్ రాసి పెట్టుకోండి. ఎన్ని రోజులు సార్? రాబోయే 90 రోజులల్లా ఖచ్చితంగా మీరు ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకోబోతున్నారు, ఒక మంచి ట్రేడర్ అవ్వబోతున్నారు. ఫైన్ ఫైన్. ఇక్కడ ఏమనుకున్నాం? 15th నాడు మార్కెట్ మనకి కిందికి వచ్చినా సరే మనం బుల్లిష్ మూమెంట్ని చూసుకుంటున్నాము. 24,500 అనేది ఒక మంచి సపోర్ట్ లెవెల్లో ఉంది సార్. దీనిపైన మార్కెట్ ఖచ్చితంగా బుల్లిషే ఉంటుంది. మనం బుల్లిషే చూద్దాం అనుకున్నాము. అనుకున్న విధంగానే మంచి ర్యాలీ చేసింది, రైట్? ఫైన్. నెక్స్ట్ డే ఏమనుకున్నాము? 16th నాడు మార్కెట్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరిని ట్రాప్ చేస్తుంది. మార్కెట్ ఎటు పోదు సార్. ఒకవేళ పోవాలనుకున్నా సరే మన గోల్డెన్ జోన్ లోపలికి వచ్చిన తర్వాత మనము ఏం ట్రై చేయాలనుకున్నాం సార్? బయింగే ట్రై చేద్దాం అనుకున్నాం, ఓకేనా? మార్కెట్ ఓపెన్ అయింది. చూడండి ఇక్కడ ఎలా ట్రాప్ చేసింది అనేది కనబడుతుంది మీకు. మార్కెట్ ఏం చేసింది సార్? సెల్లర్స్ని ఇన్వైట్ చేసింది, సెల్లర్ స్టాప్ లాస్ తినేసింది, ఓకేనా? మళ్ళీ ఇక్కడ బయర్స్ని ఇన్వైట్ చేసింది, బయర్స్ స్టాప్ లాస్ తినేసింది, మళ్ళీ బయర్స్ని ఇన్వైట్ చేసింది. సో ఈ లోపలికి వచ్చిన తర్వాతనే మార్కెట్ యాక్చువల్ మూమెంట్కి వచ్చింది. అలా కండిషన్స్ తెలుసుకోండి సార్. మార్కెట్ ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా మూమెంట్ ఇస్తుంది అనేది తెలియాలి మనకి. ఫైన్. ఈ రెడ్ బాక్స్ వచ్చేసరికి, అంటే ఎల్లో బాక్స్ విత్ రెడ్ లైన్ వచ్చేసరికి మొన్నటి గోల్డెన్ జోన్ సార్, దాన్ని తీసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఏదైతే ఇచ్చానో ఇది ఫ్రెష్ గోల్డెన్ జోన్ అనమాట. ఇక్కడ ఉన్నది ఫ్రెష్ గోల్డెన్ జోన్. ఇంకొక పాయింట్ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు చూడండి మార్కెట్ మూమెంటం ఎలా ఉందో. ఏముంది సార్? మార్కెట్ ఒక చిన్న రేంజ్లో, అంతేనా? ఆల్మోస్ట్ చిన్న రేంజ్, ఇంతే రేంజ్లో మార్కెట్ ఉంది, రైట్? ఇలా ఉన్నప్పుడు కండిషన్ ఎలా చేయాలి అనేది చూడండి. మార్కెట్ ఖచ్చితంగా మండే రోజు కానీ ట్యూస్డే రోజు కానీ, ఈ 2 రోజులు, మోస్ట్లీ మండే రోజు అవుతుంది సార్. 100కి 90% మండే రోజు అవ్వాల్సిందే. లేదు అంటే ట్యూస్డే అవుతుంది. ఏమవుతుంది? మీకు మంచి, నేను అనుకోవడం ఒక మంచి బుల్లిష్ ర్యాలీ వస్తుంది. ఏదైతే 15th నాడు చూసారో అటువంటి ర్యాలీ రావాలనేది కాన్సెప్ట్. ఫైన్. ఓకే. గోల్డెన్ జోన్ లెవెల్ చూసుకోండి సార్. ఇక్కడ 25,018 అండ్ 25,011 ఈ 2 జోన్లు, ఈ 2 లెవెల్ 25,000 అంటే ఆల్మోస్ట్ మనం ఇందాక అనుకున్నట్టుగానే 25,000 పైనే ఉంది మార్కెట్, అక్కడే క్లోజ్ అయింది. సో ఈ రేంజ్ పైన ఉన్నంతసేపు మనము బయింగే వెళ్ళాలి సార్. మరి సెల్లింగ్ రాదు అనేది ఏది లేదు సార్. మార్కెట్లో ఏది కూడా 100% కరెక్ట్ కాదు. ప్రాబబిలిటీ బట్టి ఒకవేళ మార్కెట్లో సెల్లర్స్ ఎంటర్ అయ్యారు అనేది తెలుస్తుంది, సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు అనే విషయం తెలుస్తుంది. కానీ యాక్టివేట్ అయింది అనేది గమనించినప్పుడే మనం సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఉంది కదా సార్, 24,958. దీనికన్నా కిందికి పోతే ఏమన్నా క్యాండిల్ 5 minutesలో క్లోజ్ అయ్యి ప్రైజ్ యాక్షన్ వస్తేనే చేద్దాం సార్, లేకపోతే సెల్లింగ్ సైడ్కి లేదు, ఓన్లీ బయింగ్ సైడ్. ఫైన్, క్లియర్ కదా? నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మీరు గమనిస్తే మనం వేసుకున్న గోల్డెన్ జోన్ పైనే మార్కెట్ క్లోజ్ అయింది. అండ్ సేమ్ 16th నాడు సైడ్ వేస్ మార్కెట్ అయింది. కన్ఫ్యూజన్ మార్కెట్, బయర్స్ని ట్రాప్ చేసింది, సెల్లర్స్ని ట్రాప్ చేసింది, ఓకేనా? ఇక్కడ చూడండి సార్, నేను చెప్పడం కదా, మీకు అర్థం కావాలి. ఎలా ట్రాప్ చేసింది సార్, ట్రాప్ అంటున్నారు, నాకు అర్థం కాలేదంటే ఇక్కడ గమనించండి క్లియర్గా. ఇక్కడ ఏమో సార్, ఆల్మోస్ట్ బయర్స్ ఉన్నారు ఇక్కడ, ఓకేనా? బయర్స్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నారు, ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ అయిన వాళ్ళని స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏం చేసింది? కింద ఉన్న స్టాప్ లాస్ని కొట్టేసింది. ఇక్కడ చాలామందిని సెల్లర్స్ని ఇన్వైట్ చేసింది, సార్ రండి పిఈ తీసుకోండి, నేను బయర్స్ స్టాప్ లాస్ ఇది చేసేసాను తీసుకున్నప్పుడు ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. వీళ్ళ స్టాప్ లాస్లు ఎక్కడ ఉంటాయి సార్? వీళ్ళ స్టాప్ లాస్లు, సెల్లర్స్ ఎంటర్ అయితే వీళ్ళ స్టాప్ లాస్లు ఇక్కడ ఉంటాయి. మళ్ళీ ఏం చేసింది? సెల్లర్ స్టాప్ లాస్లు కూడా హిట్ చేసింది, అంతేనా? సో ఇక్కడ ఏమైంది సార్? బయ్యర్స్ ట్రాప్ అయ్యారు, సెల్లర్స్ ట్రాప్ అయ్యారు. ఇది మంచి అవకాశం సార్, ఇది మంచి అవకాశం. ఇటువంటి మార్కెట్ ఎక్కడొచ్చినా సరే నెక్స్ట్ టైం మీరు నోట్ డౌన్ చేసుకొని చూడండి. ఫస్ట్ లైవ్లో అన్నీ అబ్జర్వ్ చేయండి. మండే రోజు నా ఇంటెన్షన్, అంటే నా వ్యూ ఏముంటుంది?
ఆల్మోస్ట్ ఇది మళ్ళీ అప్ సైడ్ ర్యాలీ కావాలి. చూద్దాం. ర్యాలీ కావాలనేది నా ఇంటెన్షన్ అండి. ర్యాలీ అయితే వెల్ అండ్ గుడ్. లేదు మార్కెట్ లైవ్లో ఏమన్నా వేరే ఆపర్చునిటీ దొరికితే టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను, అబ్జర్వ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.